రే ముందే చెప్తున్నా వీడియో లాస్ట్ వరకు చూడు, లేకపోతే నీకు ఐడియా అస్సలు రాదు. నెక్స్ట్ పీజీ హాస్టల్ వెళ్ళబోయే ముందు వచ్చినా చెప్పాలి. మొబైల్ నెంబర్స్ అండ్ హాస్టల్ రెంట్ అండ్ లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తారు నాకు తెలుసు. మీ గురించి నాకు మొత్తం అది తెలుసు, అందుకే లాస్ట్లో పెట్టే మొబైల్ నెంబర్స్ అండ్ హాస్టల్ రెంట్ ఎంత, షేరింగ్ ఎంత, అవన్నీ లాస్ట్లో పెట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి, సరేనా? మీ గురించి నాకు అన్నీ బాగా తెలుసు, ఎందుకంటే మీ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చినవాడిని. ఓకే, మొబైల్ నెంబర్స్ కావాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి, లాస్ట్లో ఉంటే చూడండి. ఓకే, హాయ్ బ్రో. పీజీ హాస్టల్ బాగుందని చెప్పారు మా ఫ్రెండ్స్, దీంట్లో ముందు ఉన్నారు. ఎంత బ్రో కాస్ట్? అంటే షేరింగ్స్ ఏమున్నాయి? 2 షేరింగ్ ఉంది, 4 షేరింగ్, 5 షేరింగ్, 3 షేరింగ్. ఓకే, ఏ షేరింగ్ ఎంత కాస్ట్? 4 షేరింగ్ 7,500, 3 షేరింగ్ 8,500, ఓకే, 2 షేరింగ్ 11,500, ఓకే, 5 షేరింగ్ 6,500. వైఫై, గీజర్ అన్నీ ఉంటాయి కదా, అటాచ్డ్ వాష్రూమ్ అన్నీ. ఫుడ్ మెనూ చెప్తారా కాస్త? అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, డిన్నర్. దోశ, బోండా, ఇడ్లీ, పూరి, లెమన్ రైస్, ఓకే, ఊతప్పం. ఆఫ్టర్నూన్ అయితే చపాతీ 3 టైమ్స్ ఉంటుంది. 1 టైం ఫ్రైడ్ రైస్, ఓకే, 1 టైం వచ్చేసి ఏదైనా చికెన్ రైస్, బగారా రైస్, జీరా రైస్, ఓకే. ఆల్ ఐటమ్స్. నైట్ ఓకే. మార్నింగ్ వచ్చేసి వైట్ రైస్, ఏదో ఒకటి ఫ్రై ఐటమ్ ఉంటుంది, తర్వాత చట్నీ, ఓకే, బటర్ మిల్క్. నాన్ వెజ్ 2 టైమ్స్ పర్ వీక్? 3 టైమ్స్ ఉంటుంది. వారానికి 3 టైమ్స్? ఓ సూపర్. 3 టైమ్స్ ఉంటుంది. 1 టైం బాయిల్డ్ ఎగ్, 1 టైం ఫ్రైడ్ రైస్. వీక్లీ 5 డేస్ ఉంటుంది నాన్ వెజ్. ఓకే, సండే ఒక రోజు మధ్యాహ్నం చికెన్ ఉంటుంది, గురువారం ఉంటుంది, బుధవారం చికెన్, 2 టైమ్స్, మంగళవారం ఉదయం ఉంటుంది చికెన్. ఓకే, మంగళవారం ఉదయమే. ఓకే, అండ్ శుక్రవారం ఒకసారి? శుక్రవారం ఎగ్ రైస్. సూపర్, సరే బ్రో, థ్యాంక్ యూ. సో మొత్తానికి మా ఫ్రెండ్స్ చెప్పిన సజెషన్ ప్రకారం ఈ పీజీ హాస్టల్ అయితే సూపర్గా ఉంది, ఫుడ్ పరంగా అండ్ అకామిడేషన్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఈ పీజీ హాస్టల్ నేమ్ ఏంటి బ్రో? కేఆర్ఎన్ పీజీ హాస్టల్ నాగరం కూడా. థ్యాంక్ యూ బ్రో.
యూ సో మచ్. సో మొత్తానికి నానక్రమం కూడా మొత్తం తిరిగి ఒక మంచి 5 బెస్ట్ పిజ్జాస్ చూశాను. సో ఇవన్నీ ఐటీ క్యారియర్స్లో మొత్తం ఐటీ కంపెనీస్ మొత్తం. సో ఈ 5 పిజ్జాస్లో ఫుడ్ చాలా బాగుంది. అంటే మా ఫ్రెండ్స్ ముందుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం నేను రివ్యూ చేశాను. వెళ్ళాను, చూశాను, కాస్ట్ అండ్ షేరింగ్ అడిగాను అండ్ ఫుడ్ మెనూ కూడా తెలుసుకున్నాను. ఈ 5 పీజీ హాస్టల్స్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. అంటే చూడడానికి బెడ్రూమ్, రూమ్స్, అవుట్ సైడ్ అండ్ వాషింగ్ మిషన్స్ అండ్ గీజరు అండ్ హాట్ వాటర్ అండ్ వైఫై కనెక్షన్ కూడా చాలా బాగుంది. సో టోటల్ నానక్రమ్గూడలో ఈ 5 పీజీ హాస్టల్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. సో నా సజెషన్స్ అయితే మీరు నానక్రమ్గూడలో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నట్టయితే ఈ టాప్ 5 పీజీస్ని ప్రిఫరెన్స్గా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మీ ఇష్టం, మీరు కూడా అనుకోవచ్చు. బట్ నా ఛానల్ని ఫాలో అయితే నేను ఒక్కొక్క ఏరియాలో ఉన్న హైదరాబాద్లో మొత్తం చాలా ఏరియాస్ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో టాప్ 5 పీజీ హాస్టల్స్, టాప్ 3 పీజీ హాస్టల్స్ని మొత్తం రీసెర్చ్ చేసి మా ఫ్రెండ్స్ ద్వారా అండ్ నేను వెళ్ళి నీట్గా కనుక్కొని టాప్ 5 పీజీ హాస్టల్స్ రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తానికి అయితే నానక్రమ్గూడలో టాప్ 5 పీజీ హాస్టల్స్ ఉంటాయి. ఈ మొత్తానికి ఈ 5 పీజీ హాస్టల్స్ వస్తాయి. చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. 4 times చికెన్ అండ్ 2 times ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్. ఇలా ఏ పీజీ హాస్టల్లో ప్రొవైడ్ చేయరు. నేను బెంగళూరులో 3 years ఉన్నా. బెంగళూరు కన్నా హైదరాబాద్ పీజీలో చాలా చాలా బెస్ట్. ఎస్, ఫుడ్ పరంగా అయితే హైదరాబాద్ బెస్ట్. చాలా బాగుంటుంది. 4 times నాన్ వెజ్, 2 times బాగుంటుంది ఫుడ్. కానీ ఆఫ్టర్నూన్ ఒకటే అబ్బా,
ఆఫ్టర్నూన్ ఏ పీజీ హాస్టల్ అయినా హైదరాబాద్లో బాగుండదు, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. సో నా సజెషన్, నా రివ్యూ ప్రకారం అయితే ఈ 5 పీజీ హాస్టల్స్ని చూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇది రీసెంట్గా ఈ నాగమూడిలో వచ్చినట్టయితే 5 పీజీ హాస్టల్స్ చాలా బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నా పీజీ హాస్టల్ రివ్యూస్ని ఫాలో అవ్వండి. హైదరాబాద్లో ఉన్న అన్ని ఏరియాస్ తిరిగి ఎక్స్ప్లోర్ చేసి మంచి టాప్ 5 పీజీ హాస్టల్స్ ఏరియాస్ రివ్యూస్ చేస్తున్నాం. కంటిన్యూ వాచింగ్ మై వీడియోస్. ఓకే.